గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చేసి మహేందర్, మాది ప్రాపర్ వచ్చేసి మాణిక్ బందర్. ఇవాళ సార్ ఏదైతే మనకు చెప్పిండో అందరూ చాలా చక్కగా విన్నారనిపిస్తుంది. ఎందుకంటే అందులో చెప్పిన విషయాలు ఏంటంటే సారు మన విజన్ అనేది ఒక 4 to 5 years ఖచ్చితంగా పెట్టుకోవాలా. ఆ విజన్లోని మనం ఏ విధంగా చేస్తే ముందుకు వెళ్తాం, అలాగే మనకి ఏదైనా కానీ ఒక అప్లైన్ ఏ ఏ అప్లైన్ అయినా కానీ మనకు సపోర్ట్ చేయకుంటే ఆ అప్లైన్ పై అప్లైన్ కాకుంటే పై అప్లైన్ ఏదైతే మీద 4-5 అప్లైన్ ఉన్నా కానీ ఆ అప్లైన్ సపోర్ట్ తీసుకొని మనం ఈ బిజినెస్ సక్సెస్ కావాలని చెప్పిండు. ఎందుకంటే ప్రతి నెట్వర్కింగ్లో నేను చాలా నెట్వర్క్ విషయాల్లో చూశాను. ఎందుకంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల అప్లయన్స్ అనేది కొలాప్స్ అయిపోతుర్రు, ప్రాబ్లమ్స్ జరగబోతున్నాయి. అందువల్ల కొంతమంది తెల్లకి ఏం చేస్తారంటే సెంటర్లోనే మనకు ఏదైతే మనకి మంచి విజన్ ఉన్నా కానీ ఆ కంపెనీలు అనేది మనము విడిచిపెట్టడం జరుగుతుంది. అందు గురించే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మనం ఈ కంపెనీలో ఒక విజన్ సార్ ఆల్రెడీ మనకు చూపెట్టిండు. ఏ అప్లైన్ అయినా కానీ మనతోటి కరెక్ట్ లేరంటే అయ్యో నాకు అప్లైన్ లేడని చెప్పి మనం బిజినెస్ ఇష్టపెట్టడం కాదు. ఒక్కసారి మనం కంపేర్ అయ్యి దిగినామంటే దాన్ని ఖచ్చితంగా మనం 4 నుంచి 5 సంవత్సరాలు ఖచ్చితం అందులో నుండి చేస్తూ ముందుకెళ్తే ఖచ్చితంగా మనకు సక్సెస్ అనేది కనబడుతుంది. అలాగే మనకు ఎలా అయితే మనం ఫినిషింగ్ చేయగలుగుతాం, మనం ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నాం, ప్రతి ఒక్కరు మనం ఎలా ఫినిష్ చేయగలుగుతాం ఖచ్చితంగా సారుకు అడిగి మనం ప్రతి ఒక్కరం నేర్చుకొని ఎక్కడికి ఫీల్డ్ వర్క్ పోయినా కానీ దాన్ని మనం క్లియర్ చేసి వాళ్ళతోటి మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్ తీసుకునే విధంగా ఖచ్చితంగా మనం ఆ ప్లాన్ నేర్చుకుంటామంటే ఈ విజన్కి కంపెనీలో ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతామని నేను అనుకుంటున్నా. ఎవరు సుఖ మనోధైర్యంని ఇడవద్దు. ఉన్నాం మనం ఇప్పుడు ప్రతిరోజు జూమ్ మీటింగ్ 40 to 50 మెంబర్స్ వస్తున్నాం. ఈ 50 మెంబర్సే రేపు రాబోయే రోజులలో 500 మెంబర్ కావచ్చు, 1000 మెంబర్స్ కావచ్చు, 10,000 మెంబర్స్ కావచ్చు. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఎవరు సుఖ మన నమ్మకాన్ని మనం పోగొట్టుకోవద్దు. మనని ఎవరైతే తీసుకొచ్చిర్రా వాళ్ళు ఉన్నారా లేరా, ఎక్కడికి వెళ్ళిర్రా ఎక్కడ ఉన్నారా అన్న ఆలోచన ఎవరికి ఉండద్దు. ప్రతి ఒక్కళ్ళు ధైర్యంతో మన ధైర్యంతో మనం ఖచ్చితంగా ఈ బిజినెస్లో ఉండాలా. ఈ బిజినెస్ చేస్తే ఏ విధంగా మనకి ఇన్కమ్ వస్తుంది అనేది సార్ చూపెట్టిండు. అలాగే మనం ఏ విధంగా మనం వైఫై లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలన్నది కూడా సారు మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, మనమందరం కలిసికట్టుగా చేసుకుంటూ ఈ కంపెనీని ముందటికి తీసుకుపోదామని అనుకుంటున్నాను. సార్కు ఏదైతే మనం ప్రతి ఒక్కరం ధన్యవాదాలు చెప్పాలో, ఒక 1 hour మనకు ఎంత మంచి మెసేజ్ ఇస్తుండంటే సార్ చాలా కష్టపడి ఇస్తుండు. సార్ ఏమంటుండంటే నేనైతే ఇది చెప్తున్నానో నాది మీరు తీసుకొని మీరు ఫీల్డ్ వర్క్లో పనిచేస్తారంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారన్నమాట చెప్తుండు. ఎవరు ఎలా చేస్తారు అన్నది కంపెనీకి తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే మనం సక్సెస్ అనేది కంపెనీకి కనబడుతుంది. అలాగే మనం ప్రతి ఒక్కరం కష్టపడి చేసుకుంటే ఖచ్చితంగా మనం సుఖ డైమండ్ కావచ్చు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చాలా మంచి విషయాలు ఇవాళ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.